రండి, కూర్చోండి. వెరీ గుడ్. ఇక్కడ వచ్చిన ముందు మీకు ఎలా కండిషన్ ఉన్నా, ఈమెకి ఏమేమి కష్టం ఉన్నా? నాకు చాలా అసలు ఇట్లా నడిచే కానీ నిలబడే కానీ శక్తి ఉండలేదు సార్. అసలు నాకు చాలా ఓకే. రాసేది రాసేకి అసలు వస్తుండలేదు. మాట్లాడే కూడా కొంచెం అంత స్పష్టంగా వస్తుండలేదు సార్. అసలు క్లారిటీగా ఉండలేదు. క్లారిటీ ఉండలేదు సార్. వెరీ గుడ్. ఇప్పుడు మా ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నాకు ఇప్పుడు బాగుంది సార్. చాలా సర్వే డ్యూటీకి జాయినింగ్ అయినాను. వెరీ గుడ్. తర్వాత ఇంజెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ కోఆపరేషన్ చేసిన బాగా ఇంజెక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు మీ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి? జాబ్ నాది ఏఎన్ఎం సార్. అంటే సర్వే కూడా చేయాలా, మళ్ళీ ఇమ్యునైజేషన్ చేయాలా వీక్లీ. మళ్ళీ డెలివరీస్ అటెండ్ చేయాలా. వెరీ గుడ్. ఇప్పుడు మీకు వర్కింగ్ స్టార్ట్ చేశారా? ఎలా ఉంది ఇప్పుడు పనిలో? బాగుంది సార్. నాకు అసలు అట్లా అడుగు తీసి అడుగు వేసేకి పట్టుకుంటా అనింది నాకు అసలు. ఇప్పుడు బాగా నడుస్తున్నాను. వెరీ గుడ్. రాసేది రాస్తున్నాను, ఆటోకి పోతున్నాను, బస్సుకి పోతున్నాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఒకరే పోగలరా? నేను ఒక్కటే పోతాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ వంట చేస్తాను, చపాతీ చిక్కుతాను, ఏమన్నా అన్ని కోసిస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకు ముందు ఇవన్నీ అవుతుండలేదు, ఏమి కష్టం. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మన ట్రీట్మెంట్ కూర్చుంటా ఉంటుంది అట్లా. ఊరికే అంటే ఎంత స్పర్శత ఉండలేదు సార్. నాకు స్పర్శ ఉండలేదు, అస్సలు ఉండలేదు. పర్లేదు మా. ఇప్పుడు మన ట్రీట్మెంట్ మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగుంది సార్ నిజంగా. అంటే వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సాటిస్ఫాక్షన్, బాగా సంతోషపడ్డాను సార్. నేను వెరీ గుడ్. ఒక్క రోజు కూడా వదలకుండా మళ్ళీ నేను అడిగి వస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. ఈ వీడియో నేను యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో పెడతాను.